సో ఫ్రైయర్స్ లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. ఇప్పుడు ఈ ఫస్ట్ మోడల్ చూస్తే లో కాస్ట్ సిరీస్ ఇవి. ఇది సింగిల్ ట్యాంక్ 5 లీటర్స్ మోడల్ అండి. అండ్ ఈ డబుల్ ట్యాంక్ లో 5.5 ప్లస్ 5.5 లీటర్స్ ట్యాంక్. అండ్ ఇది వచ్చేసి 11 లీటర్స్ ట్యాంక్ అండి. స్ప్రింగ్ పొటాటో కానీ దేనికైనా సింగిల్ ట్యాంక్ లో వాడుకోవటానికి. ఇది చూసారు కదా, ఇవన్నీ చీప్ మెటీరియల్స్. కొద్దిగా నెక్స్ట్ ఎకానమీ లెవెల్కి వెళ్ళాలనుకోండి, ఈ స్టీల్ క్వాలిటీ బెటర్గా ఉంటుంది, ఈ బాస్కెట్స్ క్వాలిటీ బెటర్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ 2 థర్మాస్టాట్స్ ఉంటాయి. ఇదిగోండి 2 నీడిల్స్ ఉన్నాయి కదా, 2 థర్మాస్టాట్స్. సో ఒకటి ఫెయిల్ అయినా ఇంకోటి ఫైర్ రాకుండా ఆపుద్ది. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ కాగింది అనుకోండి ఫైర్ వస్తుంది. అండ్ ఈ చూస్తున్నారు కదా, ఈ ఆటోమేటిక్ గ్యాస్ ఫ్రైయర్స్ అండి. బర్నర్స్ ద్వారా ఆటోమేటిక్గా టెంపరేచర్ని కంట్రోల్ చేస్తాయి. మినిమం పవర్ అయితే కావాలి దీనికి, ఆల్మోస్ట్ ఓన్లీ ఒక 20 వాట్స్ పవరే కావాలి. ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవుద్ది. ఇది మొబైల్ అప్లికేషన్స్ బాగుంటుంది. టాటా ఏసీల మీద ఫ్రైడ్ చికెన్ స్టాల్స్ పెట్టుకోవటానికి, ఎక్కడైతే పవర్ లేదో బళ్ళ మీద కానీ కియాస్కుల మీద కానీ అవుట్డోర్ లొకేషన్ స్ట్రీట్ ఫుడ్కి ఈ రెండు బాగుంటాయి. ఈ రెండు వచ్చేసి ఎలక్ట్రికల్ ఫ్రమ్ గ్యాస్. యాక్చువల్గా బ్యాకప్ అండి, అంటే ఎలక్ట్రికల్ మీద నడుస్తుంది. ఎక్కడైతే కరెంట్ లేదో గ్యాస్ ద్వారా కూడా మనం ఆన్ చేసుకోవచ్చు అనమాట. బట్ ప్యూర్ గ్యాస్గా వాడితే ఆయిల్ తొందరగా చెడిపోద్ది. సో ఇవి ప్రీమియం ఫ్రైయర్స్ అండి. చూస్తున్నారు కదా ఇక్కడ లోగో 304 స్టీల్, అంటే లైఫ్లో తుప్పు పట్టని స్టీల్ అనమాట. దానిలో మోడల్స్ అండి. అండ్ ఇవి ఎక్స్పెషల్లీ ఫ్రైడ్ చికెన్కి చేసినాయండి ఫ్రైయర్స్. వీటిలో ఏంటంటే హీటరు గాల్లో ఉంటుందండి, అంటే కొద్దిగా కింద నుంచి గ్యాప్ ఉంటుంది. గాల్లో అంటే కింద నుంచి ఇదిగోండి గ్యాప్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఫ్రైడ్ చికెన్ కానీ పకోడీస్ కానీ ఈ చికెన్ ఎక్కడైతే ఎక్కువ వేస్టేజ్ వస్తుందో ఆ హీటర్ కిందకి వెళ్తుంది. కిందకి వెళ్ళి ఏంటంటే ఆయిల్ని తొందరగా చెడగొట్టదు. ఈ పెద్ద ఫ్రైయర్స్ అండి, గ్యాస్లో పెద్ద ఫ్రైయర్, ఎలక్ట్రికల్లో కంప్యూటర్ కంట్రోల్ ఫ్రైయర్. సో ఈ ఫ్రైయర్స్తో పాటు మా దగ్గర 300+ ఎక్విప్మెంట్స్ ఉంటాయండి. మా షోరూమ్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.